శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 38 చాప్టర్. ఇక్కడ ఇంద్రుడు అర్జుడికి వరాలు ఇవ్వటం, శివ పూజ ఉపదేశాన్ని కూడా చెప్పటం గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ అర్జునోపి తథా తత్ర దీప్యమానో వ్యాదృశ్యత మంత్రేణ శివరూపేణ తేజశ్చాతుల మావహన్. నందీశ్వరుమారు సనత్ కుమారులకి మళ్ళీ ఇలా చెప్తున్నారు. శివమంత్రం ధ్యానించటం వల్ల అర్జున్లో అపరిమితమైన తేజస్సు నిండిపోయింది. ఆ సమయంలో ఎంత తేజస్సు నిండిపోయిందంటే అది అన్ని వైపులా వ్యాపింపచేస్తున్నట్టుగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు అర్జునుడు. ते सर्वे च अर्जुनं दृष्ट्वा पाण्डवा निश्चयं गताः जयो अस्माकं ध्रुवं जातं तेजश्च విపులం యతః. ఆ సమయంలో అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్న అర్జున్ని అందు నిరుపమానమైన తేజస్సుని చూసి పాండవులిక వాళ్ళకి విజయం అన్నది నిశ్చితం అని అనుకున్నారు. ఎందుకు అంటే ఒకటి సిద్ధిస్తుంది అంటే అక్కడ మనకి ఎలా అయితే శుభం జరుగుతున్న అశుభానికైనా సరే అక్కడ మనకి ఎలా అయితే సూచనలు కనపడుతూ ఉంటాయో అలాగే అంటే మంత్రం సిద్ధించింది కాబట్టి ఆ తేజస్ అంతలాగా అర్జునులో వచ్చేసింది ఆ మంత్రం ఒక తప కారణంగా. అందుకే మనకి తప్పకుండా విజయమే లభిస్తుంది అనుకో. అది చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా తేజస్ అన్నది వృద్ధి చెందిపోతూనే ఉంది. అది ఇక్కడ బయటకి వ్యక్తం అవుతున్నది. ఇదం కార్యం త్వయా సాధ్యం నా అన్యేన చ కదాచన వ్యాసస్య వచనాద్ భాతి సఫలం కురు జీవితం. అప్పుడు వాళ్ళందరూ అర్జునుతో ఉన్నాడు, వ్యాసులు వారు చెప్పినట్టుగానే నీకు సిద్ధి లభిస్తుంది. అందుకే వ్యాసుల వారు ఎలా అయితే అందరిలోకి అర్జుడికి ఉపదేశించినట్టు అందుకే నీవు తప్పితే ఇంకెవరూ కూడా ఇది చెయ్యలేరు. ఆయన మాటలు అన్నీ కూడా చెప్పినట్టుగానే ఇది ఇలా జరగటమే. అందుకే అర్జున నువ్వే ఈ కార్య సాధనకై నువ్వే వెళ్ళు, అప్పుడే మనకి ఆ విజయం లభిస్తుంది. ఇది ప్రోచ్య అర్జునం తేవై విరహోత్సుక్య కాతరాః అనిచ్చంతోపి తత్రేవ ప్రేషయామాసురాధరాత్. అర్జున్ ఎప్పుడైతే ఇలా వీళ్ళు చెప్పిన తర్వాత ఈయనకి మళ్ళీ కాస్త బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి. సఫలమైతే అవుతుందైతే అర్జున్ని వీళ్ళు నలుగురిని విడిచిపెట్టేసి సతీ సాధ్వి అయిన ద్రౌపదీదేవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళాలి. వీళ్ళందరినీ వదిలేయాలి కాబట్టి ఈ సమస్తాన్ని విడిచిపెట్టి తాను ఒక్కడే వెళ్ళిపోవాలి. వాళ్ళేమో వెళ్ళమనే చెప్తున్నాడు. అయితే ఆ విరహ బాధల్లో కూడా కర్తవ్యం పట్ల విముఖత చూపించకుండా ద్రౌపది దుఃఖ సంయుక్త నేత్రాక్షూణి నిరుధ్య చ ప్రేషయంతి శుభం వాక్యం తదోవాచ పతివ్రత. అర్జునుకి అలా పంపిస్తూ దుఃఖం వచ్చినప్పటికీ కూడా పతివ్రత ద్రౌపది ఆ కళ్ళల్లో వస్తున్న నీటినంతా కూడా ఆపుకుంటూ ఆయనతో శుభకరమైన మాటలు పలుకుతుంది. ద్రౌపద్యువాచ వ్యాసోపదిష్టం యత్ గ్రాజస్ త్వయా కార్య ప్రయత్నతః శుభప్రదోస్తు తే పత్న్యాః శంకరః శంకరోతి వై. ద్రౌపది అర్జునుడితో ఇలా చెప్తుంది, ఓ రాజా, వ్యాసుల వారు మీకు ఏదైతే ఉపదేశాన్ని ఇచ్చారో ప్రయత్నపూర్వకంగా ఆ కార్యాన్ని మీరు చెయ్యండి. ఈ కార్యం మీరు ఇలా నడుచుకోవటం ద్వారా మనకి మంగళప్రదంగా అవుతుంది. ఆ పరమేశ్వరుడైన శంకరుడు మనకి కళ్యాణకరుడుగా అన్నీ చేస్తాడంటే ఏ కార్యాన్ని ఉద్దేశించి ఏ దుఃఖాలు తొలగిపోవాలని ఇది పూనుకున్నారో అది మనకి దుఃఖాన్ని తొలగిస్తుంది అని. తే సర్వే చావసంస్తత్ర విసృజ్యార్జునమాధరాత్ అత్యంత దుఃఖమాపన్న మిలిత్వా పంచ ఏవ చ. తర్వాత ఆ ద్రౌపది సహితంగా మిగిలిన నలుగురు పాండవులు కూడా అర్జున్ని ఆధారపూర్వకంగా అక్కడి నుంచి ఆయనకి వీడ్కోలు పలికారు. దుఃఖం వస్తుంది అయినప్పటికీ కూడా ఒకళ్ళు తోడుగా ఉంటూ అర్జునికి అలాగే సాగనంపారు. వీళ్ళు మాత్రం అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉన్నారు. స్థితాస్తత్ర వదంతి స్మ శ్రూయతాం ఋషి సత్తమా దుఃఖేపి ప్రియ సంగో వై నా దుఃఖాయ ప్రజాయతే. ఓ ఋషి సత్తమా, సనత్ కుమార, ఇప్పుడు నేను పాండవులు ఎక్కడున్నారు అవన్నీ చెప్పి అలాగే ఆ దుఃఖాలు తొలగించుకోవటానికి ప్రయోజనకరమైన సంయోగం వల్ల ఆ దుఃఖాలు వాళ్ళకి ఎలా తొలగిపోతాయి
అవన్నీ చెప్తాను. వియోగాది గుణం తస్య దుఃఖం భవతి నిత్యశః తత్ర ధైర్యాధరస్యాపి కథం ధైర్యం భవేదిహ. అంటే ప్రయోజనం వచ్చినప్పుడు కొన్ని సుఖాలన్నవి మనకి తాత్కాలికంగా దూరం అవుతాయి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం అన్నది నీకు ఇంకా శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే ఈ కొన్ని ప్రయోజనాల కోసం కొన్ని వియోగాలు అవి కూడా తాత్కాలికం. ఆ తాత్కాలికమైన వియోగం కూడా ఎలా అయితే ఇప్పుడు పెద్ద చదువులకని దేనికో పిల్లలు కాస్త బయట దేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ వృద్ధిలోకి వచ్చి మళ్ళీ కాస్త బాగా ఆర్థికంగా పూనుకున్న తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులకు కష్టాన్ని తొలగించడానికి వాళ్ళైతే వెనక్కి వస్తారు. అంటే ఇది తాత్కాలికము. ఉదాహరణకు మట్టికి అందరూ వెనక్కి వచ్చేస్తారని కాదు, లేకపోతే ఇది అన్నది కాదు. అయితే ఈ కొన్ని ప్రయోజనాల కోసం కొన్ని వియోగాలు అన్నవి అవి దుఃఖాన్ని తొలగించుకోవటానికి. అందుకే అప్పుడు ఆ క్షణంలో గనక ఆ వియోగాన్ని ఆ దుఃఖాన్ని నువ్వు భరించగలిగితే రెండింతలుగా నీకు ఫలితం వస్తుంది. అందుకే ధైర్యంగా ఉండాలి, దీనంగా ఉండకూడదు. అందుకే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి అంటారు. అవి ఉంటేనే అవి లభిస్తాయి. అన్నీ నాకు ఆరాట పడినంత మాత్రాన వెంటనే అవి అయిపోవు. నందీశ్వర ఉవాచ కుర్వత్ స్వావేవ తదా దుఃఖం పాండవేషు మునీశ్వర కృపా సింధుశ్చ సావ్యాస ఋషివర్యాः సమాగతః తం తదా పాండవస్తే వై నత్వా సంపూజ్య చాధరాత్ దత్వాసనం హి దుఃఖాడయాः కరో భద్వా వచుబ్రువన్. నందీశుడు మళ్ళీ ఆ మునీశ్వరుడైన సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నా, ఈ ప్రకారంగా పాండవుల దుఃఖాలు తొలగించుకోవటానికి ఈ అర్జునుడికి ఏదైతే ఉపదేశం లభించిందో ఆ ఋషి ద్వారా, పైగా ఇలా దుఃఖాలు తొలగటానికి కరుణాపూరుడైన ఆ పరమాత్మే ఈ ఋషి వీరుడైన వ్యాసుల రూపంలో వచ్చి వాళ్ళకది అందించారు. ఆ వ్యాసుల వారికి నమస్కరించి వీళ్ళు ఆసనాన్ని ఆధారపూర్వకంగా అన్ని వీళ్ళు సమర్పించుకున్నారు. అందుకుని ఆయనకి చేతులు జోడించి, ఎందుకంటే ఈయనకి నేను ఉపదేశం ఇస్తానని చెప్పారు. అందుకుని వీళ్ళు కూడా ఆ దుఃఖాన్ని భరించడానికి ఆయనకి పంపడానికి వీళ్ళు ఇప్పుడు ఉపదేశం రూపంలో వ్యాసుల వారు ఇవ్వాలి. అందుకే వ్యాసుల వారికి నమస్కరించి ఆసనాన్ని సమర్పించుకుని విధి విధానంగా పూజించుకున్నారు. చేతులు జోడించి ఆయన చెప్పే మాటలు వినటానికి వీళ్ళక్కడ సిద్ధంగా ఉండి ఆయనతో ఇలా అంటున్నారు. పాండవ ఊచుః శ్రూయతాం వృషభశ్రేష్ఠా దుఃఖదగ్ధా వయం ప్రభో దర్శనం తేద్యా సంప్రాప్య ఆనందం ప్రాప్నుము ముని. పాండవులు మళ్ళీ వ్యాసులతో ఇలా చెప్పారు, ఓ శ్రేష్టోత్తమ, ఓ ప్రభు, ఇక్కడ మా దుఃఖాలు తొలగిపోతున్నాయి. అయితే మీ దర్శనం మాకు లభించినంత కారణంగా మాకు పరమ ఆనందంగా, అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఆ బాధలు తొలగిపోకుండా ఎప్పుడు బాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా దుఃఖంలోనే ఉంటాం. కాకపోతే కొంతమంది దర్శన భాగ్యంతోనే అప్పుడు దుఃఖం ఏం తొలగిపోలేదు, కాకపోతే వాళ్ళని దర్శించుకున్నంత మాత్రం చేత ఈ దుఃఖం మీద ధ్యాస ఉండదు, ఆనందానికి లోబడుతూ ఉంటాం. అందుకే కొంతమంది సత్పురుషుల యొక్క సాంగత్య కారణంగా ఆనందం అన్నది వస్తుంది, వాళ్ళ దర్శన భాగ్యం లభించినంత మాత్రం చేతన. అందుకే మీ దర్శనం మాకు లభించినంత మాత్రం చేతనే మా అందరికీ ఆనందం లభించి మేము ఆనందంలో ఉన్నాము. ఇప్పుడు దాకా అంటే ఈయన రాకముందు దాకా దుఃఖంలో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఆయన రాకతో ఆయన దర్శించినంత మాత్రం చేత కూడా ఆనందం వచ్చేసింది. కియత్కాలం వసన్నేవ దుఃఖనాశాయ ప్రభు దర్శనాత్వా విప్రర్షే సర్వదుఃఖం విలీయతే. ఓ ప్రభు, మీరు మా దుఃఖాలు తొలగించటానికే ఇక్కడికి వచ్చారు, అందుకే ఇక్కడ నివాసం మాతో ఉండండి. ఎందుకంటే ఓ విప్రేశ్వర, మీ దర్శనం మాత్రంతోనే మా కష్టాలు మాకు తొలగిపోతాయి. అంటే కాస్త దర్శనం లభిస్తేనే అంత ఆనందం వచ్చింది, అందుకే మీరు ఇక్కడ ఉండటం ద్వారా మా దుఃఖాలన్నీ నశించిపోతాయి అని. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తః స ఋషిశ్రేష్టో న్యావసక్తః సుఖాయ వై కథాభిర్వివిధాభిశ్చ తద్దుఃఖం నోదయస్తథా. నందీశుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నారు. వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆ ఋషివరుడు ఇక్కడ వాళ్ళకి సుఖాలు ఇవ్వటానికి అక్కడే నివాసాన్ని ఏర్చుకుని వాళ్ళకి ఎన్నో రకాల కథలు అక్కడ వాళ్ళకి కష్టాలు తొలగించటానికి ఆయన చెప్తున్నాడు. వార్తాయాం క్రియమానాయాం తేన వ్యాసేన సన్ముని సుప్రణమ్య వినీతాత్మ ధర్మరాజో బ్రవిధీదతం. అయితే అక్కడ వ్యాసుల వారు ఉండటం కారణంగా ఆ వర్తమాన సమయంలో ఆయనకి నమస్కరించు చాలా వినమ్రతతో ధర్మరాజు మళ్ళీ ఆ వ్యాసుల వారిని ఇలా అడుగుతున్నారు. ధర్మరాజా ఉవాచ
శృణుత్వం హి ఋషిశ్రేష్ట దుఃఖశాంతిర్మతా మమ పుచ్చామి త్వం మహాప్రాజ్ఞ కథనీయం త్వయా ప్రభు. యుధిష్ఠరుడు ఇలా అడిగారు వ్యాసులు అని, ఓ ఋషిశ్రేష్ట, మీరు మహాప్రాజ్ఞుడు, అంటే మీ మాటల ద్వారానే మాకు దుఃఖాలు తొలగిపోయి పరమశాంతి లభించింది ఉత్తి ఒక్క మాట కారణంగా. అయితే నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనుంది, దయచేసి దానికి మీరు సమాధానం చెప్పండి అన్నారు. ఈదృశం చైవ దుఃఖం చ పురా ప్రాప్తశ్చ కశ్చన వయమేవ పరం దుఃఖం ప్రాప్త వై నేవ కశ్చన. ఇటువంటి ప్రకారమైన దుఃఖాలు ఇంక ఎవరికి కూడా వచ్చాయి. అయితే అంటే ఇప్పుడు నాకు ఒక దుఃఖం వచ్చింది, అందరికీ దుఃఖం ఉంటుంది కానీ ఒకే రకం దుఃఖం ఉండదు. కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటాయి, కొంతమందికి అంత ఉండవు. కాకపోతే వాళ్ళ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయంటే ఈ కష్టం కూడా వాళ్ళకి తట్టుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేగాని ఇది ఎక్కువ కష్టం, ఇది తక్కువ కష్టం అని చెప్పడానికి వీల్లేదు. పరిస్థితులు మారే కొద్దీ అది చెప్పటం కూడా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ధర్మరాజు అడుగుతున్న ఈ ప్రకారమైన ఇట్లాంటి దుఃఖాలు ఏవైతే లభించాయో ఇవి ఇంతకు పూర్వం ఎవరికన్నా వచ్చాయా, లేదా ఈ మహా దుఃఖాలన్నీ పరంపరగా మాకే వచ్చాయా, ఇంకెవరన్నా ఇట్లాంటి దుఃఖాల్ని అనుభవించారా, ఇంకెవరన్నా ఉన్నారా ఇట్లాంటి దుఃఖాలు అనుభవించిన వాళ్ళు అని వ్యాసుల వారిని అడిగాడు యుధిష్ఠరుడు. వ్యాస ఉవాచ రాజ్ఞస్తు నలనాంనో వై నిషధాధిపతేః పురా భవదుఃఖాదికం దుఃఖం జాతం తస్య మహాత్మనః. వ్యాసులు వారు మళ్ళీ యుధిష్ఠరికి ఇలా చెప్తున్నారు, పూర్వ సమయంలో నిషాద దేశానికి అధిపతిగా ఉన్న మహాత్ముడైన రాజైన నలుడు మీకన్నా ఎక్కువ దుఃఖాలు ఆయనకి లభించాయి. హరిశ్చంద్రస్య నృపతేర్జాతం దుఃఖం మహత్తరం అకత్యం తద్విశేషేణ పరశోకావహం తథా. అలాగే హరిశ్చంద్రుడన్న రాజుకు కూడా అంతకన్నా ఎక్కువ దుఃఖాలే లభించాయి. అయితే అవి చెప్పటానికి కూడా చాలా కష్టం, అందుకే అనిర్వచనీయమైనవి. విన్నంత మాత్రం చేత కూడా దుఃఖాలు వచ్చేస్తాయి మనకి, అంటే అంత దుఃఖం అనుభవించాడు ఆయన. దుఃఖం తథైవ విజ్ఞేయం రామస్య ఆప్యత పాండవ యచ్చుత్వా శ్రీనరాణాం చాభవేన్మోహో మహత్తరః. ఓ పాండవ, అలాంటి దుఃఖాలే శ్రీరామచంద్రుడికి కూడా వచ్చాయి. అవి వింటే అంటే స్త్రీ పురుషులు కూడా అత్యధికంగా కష్టానికి లోబడిపోతారు, అన్ని కష్టాలు అనుభవించాడు. తస్మాద్ వర్ణయితుం నైవ శక్యతే హి మయా పునః శరీరం దుఃఖరాశించ మత్వా త్యాజ్యం త్వయాధునా. అందుకే ఈ మళ్ళీ వర్ణన చేయడంలో నేను అసమర్థుణ్ణి. అందుకే అవి శరీరానికి ఇంకా దుఃఖాల యొక్క సమూహాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీరు శ్లోకాల్ని త్యాజించటం అన్నదే మంచిది. యనేధం చాదృతం తేన వ్యాప్తమేవా న సంశయః ప్రథమం మాతృగర్భే వై జన్మ దుఃఖస్య కారణం. ఇక్కడ అసలు శరీరం ధరించేటప్పుడే మనకి పెద్ద దుఃఖం వస్తుంది, ఆ దుఃఖాల యొక్క వ్యాప్తితోనే ఉంటుంది శరీరం ధరించే సమయంలో, అందులో అటువంటి సందేహం లేదు. అందుకే ప్రథమ దుఃఖం ఏంటి అంటే తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు, అంతకన్నా దుఃఖం ఇంకొకటి లేదు, అది అన్నిటికన్నా ఎక్కువ దుఃఖము. కౌమారేపి మహాదుఃఖం బాలలీలానుసారియత్ తతోపి యవ్వనే కామాన్ భుజ్జానో దుఃఖరూపిణః. జన్మ తీసుకున్న తర్వాత కుమారావస్థలో ఆ లీలలు అనుసరించి అది ఇంకా దుఃఖానికి కారణము. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని నోటికి చేతికి అన్నీ ఇస్తారు, నీకు కష్టం తెలియదు నష్టం తెలియదు ఏం తెలియదు, ఊహే తెలియదు, ఏమీ అర్థం కాదు. ఈ కుమార వ్యవస్థకు వచ్చేటప్పటికి కొన్ని అర్థం అవుతూ ఉంటాయి, కొన్ని మనకి నచ్చనివి నచ్చినవి అన్నట్టు ఒక అభిప్రాయం కూడా వస్తుంది, అందుకే అది మహా దుఃఖాలతో కూడుకుని ఉన్నది. ఇక్కడి నుంచి మళ్ళీ యువ అవస్థ ఏదైతే వస్తుందో అందుకే అది చాలా దుఃఖము. ఎందుకంటే కోరికలు భోగాలు కావాలనిపిస్తుంది, వాడి దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు, వాళ్ళకి అవి ఉన్నాయి నా దగ్గర ఇవి లేవు, ఇవి కనిపిస్తూ ఉంటాయి, మనం భేదాలు చూసేస్తూ ఉంటాము. ఆ భేదాలు చూసేసి పైగా నాకు ఇష్టమైంది నా దగ్గర లేదన్నది ఇంకా బాధాకరంగా ఉంటుంది, పక్కనోడి దగ్గర ఉన్నది ఇంకా బాధను తెప్పిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వికారాలు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి ఆ వ్యవస్థ ఆ వయసుకు అలా ఉన్నది. గతాగతే దీనానాం హి కార్యాభారైరనేకసాః
ఆయుశ్చ శ్రీయతే నిత్యం నా జానాతి తత్పునః. ఓ యుధిష్ఠిరా, ఇంకా ఎన్నో ప్రకారాలుగా కార్యాలు ఇవన్నీ చెయ్యాలి. అందుకే గమనాగమనములు అంటే ఇక్కడ ఆయుష్ అన్నది ఇక్కడి నుంచి అక్కడికి, ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకి అన్నది మార్పులు చేర్పులతో ఇవన్నీ. ఇప్పుడు బాల్యం అన్నది యవ్వనం వచ్చినాక పోతుంది, మళ్ళీ దీని తర్వాత ఇంకోటి వృద్ధాప్యం వచ్చాక ముందు మనకి రాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కానీ మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళలేవు. అందుకే ఈ ఆయుష్ అన్నది ఈ ప్రకారంగా క్రమేణా క్రమేణా ఈ యొక్క స్థితి నుంచి ఇంకో స్థితికి, వృద్ధాప్యానికి వెళ్ళి తర్వాత ఇంకా ప్రాణాలు వదిలే స్థితికి వచ్చేస్తాం. అందుకే ఈ గమనాల కొద్దీ ఇంకా ఆయుష్ అన్నది ఇంకా నశించిపోతూనే ఉంటుంది. కానీ మనిషికి ఈ భోగాల మీద ఉన్న లాలసతో, పైగా నిజంగా పుట్టినవాడు వృద్ధాప్యం వచ్చాకే మరణిస్తాడన్నది ఎక్కడా లిఖించలేదు, అందరికీ అలాంటి స్థితి గతి కూడా ఏమీ ఉండదు. కాకపోతే ఈ భోగాల మీద ఉన్న కోరిక కొద్దీ మనం ఇన్ని ఆలోచించాం, అందుకే మనుష్యులకి ఆ జ్ఞానము ఉండదు. ఎందుకంటే ఈ ఆయుష్ అన్నది తరిగిపోయేది తప్పితే పెరిగేది కాదు. ఒక రోజు పెరిగింది, ఒక సంవత్సరం గడిచింది అంటే ఏంటి, ఇది తరిగిపోతుంది అని అర్థం. అంతే చ మరణం చైవ మహాదుఃఖమతః పరం నానా నరక పీడాశ్చ భుజ్యంతే అజ్ఞానర్నరిస్తథా. అంత సమయంలో ఇంకా ప్రాణాలు విడిచే సమయం వచ్చినప్పుడు మృత్యు అవుతుంది. ఆ సమయం అన్నిటికన్నా కష్టతరమైనది. ఎందుకు అంటే అజ్ఞాని వాడు ఏమి అవుతుంది, జ్ఞానంతో ఉన్నవాడు పూర్ణత్వంతో ఆ పరమపదానికి చేరుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడు వికారాల భరితంగా కర్మలు చేస్తూ ఈ శరీరాన్ని అట్లానే నశింపచేసుకున్నవాడు నరక యాతనలు పడతాడు, అందుకుని నరక పీడ లభిస్తుంది. అందుకే అది చాలా కష్టతరము. తస్మాధీదమా సత్యం చత్వం తు సత్య సమాచర ఏనీవ తుష్యతే శంభుస్తథా కార్యా నరేణ చ. అందుకే ఇవన్నీ కూడా అసత్యాలే. సత్యాన్ని ఆచరించటమే మనం చెయ్యాలి. ఎందుకంటే ఏది కూడా ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ప్రకృతిలో అన్ని మార్పులు చేర్పులుతూనే ఉన్నాయి. పైగా ఇప్పుడున్నది మనం విస్మరిస్తూ రేపేదో రేపేదో అనుకుంటూ ఈ ఇప్పుడున్న దాన్ని కూడా మనము చెడగొట్టుకుంటూ ఉంటాం. అందుకే ఇప్పుడు సత్యాన్ని ఆచరించండి, అసత్యాన్ని విడిచిపెట్టండి. ఇలా పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఈ ప్రకారంగా అంటే ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని పట్టుకుని ఉండాలి నువ్వు. ఇలా ఎవరైతే మనుష్యులు చేస్తున్నారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడు సంతుష్టి చెందుతాడు. నందీశ్వర ఉవాచ ఏవం వివిధ వాతార్భిః కాల నిర్యాపనం తదా చక్రుస్తే భ్రాతరః సర్వే మనోరథ పతేః పునః. నందీశుడు మళ్ళీ సనత్ కుమారులు వాళ్ళకి ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా అక్కడున్న నలుగురు అన్న తమ్ముళ్ళు కూడా అది విన్న తర్వాత వాళ్ళ మనోరథాలతో ఇప్పుడు మొదలయ్యింది ఏంటి, ఆచరణలో పెట్టాలి. అందుకని వాళ్ళలో ఒకటి మొదలైన ఆలోచన పరంపర. అర్జునోపి స్వయం గచ్చన్ దుర్గాద్రీషు దృఢవ్రత యక్షం లబ్ధ్వా చ తేనైవ దస్యున్నిధ్యానన్నకేశః. ఇక్కడ ఎందుకంటే ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కాలి, ఆ మార్గంలో ఇంకా ఆ దృఢవ్రతంలో నిష్టగా ఉన్న అర్జునుడు. ఈయన వెళ్ళే క్రమంలో ఏమైంది అంటే ఇప్పుడు అన్నీ సాఫీగా అక్కడికి వెళ్ళిపోయి ఒకటి చేసేయాలంటే అక్కడికి సాఫీగా వెళ్ళిపోతాం ఏంటి, లేదు, మధ్యలో విజ్ఞాన రూపంలో బోల్డ్ వస్తాయి, దాన్ని తట్టుకోవటం నేర్చుకోవాలి, దాన్ని అధిగమించటం నేర్చుకోవాలి. పారిపోతే కాదు మనం గమ్యానికి వెళ్ళలేము. అందుకు ఇక్కడ ఆ పెద్ద పర్వతానికి వెళ్ళే మార్గంలో అక్కడ ఒక యక్షుడు లభించాడు. అక్కడ ఎన్నో రకాల అంటే ఇక్కడ ఆ యక్షుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ దొంగలు వాళ్ళందరినీ సంహరించేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. మనసా హర్ష సంయుక్తో జగామాచలముత్తమం తత్ర గత్వా చ గంగాయాః సమీపం సుందర స్థలం. అయితే అక్కడ ఇంద్రకీల పర్వతం అనేది చాలా ఉత్తమమైన పర్వతము. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడైతే ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ గంగా నది దగ్గరలో చాలా సుందరంగా ఉంది ఆ ప్రదేశము. అది ఎలా ఉందంటే స్వర్గంతో పోల్చినట్టుగా అతి అందంగా ఉన్నది. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 38 చాప్టర్లో 29 శ్లోక సంపూర్ణం.